ఇప్పుడు చివరగా సాయన్న గారు మాట్లాడతారు. సాయన్న ముదిరాజు గారు మాట్లాడతారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై బీసీ, జై బీసీ, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. థ్యాంక్ యూ. సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు విద్యార్థి నాయకుడు శివ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పత్రికా విలేకరుల సమావేశంకి వచ్చేసిన వివిధ యూనివర్సిటీల నుండి విద్యార్థి నాయకులు మరియు యువ నాయకులు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన డాక్టర్ మల్లికార్జున్ గారు వారు తమ యొక్క సందేశాన్ని సుదీర్ఘంగా వినిపించారు. అదే రకంగా మన శివ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ సినిమాల గురించి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఏదైతే మెగా సూర్య ప్రొడక్షన్ వారు హరిహర వీరమల్లు అని ఏదైతే సినిమా తీస్తుండ్రో ఆ సినిమాలో ఉన్న తప్పుడు ఏవైతే చూపెట్టడానికి సీన్స్ ఉన్నాయో అదేవిధంగా చరిత్రను వక్రీకరించి ఏదైతే అక్కడ చూపిస్తున్నారో దానికే మా అబ్జెక్షన్ ఉంటుంది. ఒకవేళ మా నాయకుడైనటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విప్లవ వీరుడు పండుగ సాయన్న ఏదైతే ఇక్కడ తీసుకొని వచ్చిందో, విప్లవం తీసుకొని వచ్చిన తర్వాత పేదల గురించి చాలా పోరాటం జరిగింది. ఆ పోరాటంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా పేద పిల్లల పెళ్లిళ్ళు కూడా చేయడం జరిగింది. మీకు తెలుసు, చరిత్ర సాక్ష్యం అనేది వేరే రకంగా ఉంటుంది. వీళ్ళు వక్రీకరించి సినిమాలు తీయడం అనేది వేరే రకంగా ఉంటుంది. భారతదేశ చరిత్రను తీసుకుంటే మనము మొఘలుల పరిపాలన, బ్రిటిషుల పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడైతే సమాజంలో పేద వర్గానికి చెందిన వారు అదే రకంగా కులం నిచ్చెన రకంగా ఉన్న మన భారతదేశంలో కులాలకు అతీతంగా పోరాటం చేసిన వీరులకు చరిత్రలో ఒక స్థానం ఉంది. ప్రతి ఒక్కరికి ఆ స్థానము అనేది దక్కదు. వీరులు శూరులు ఏదైతే సమాజం మేలు కోసం పోరాటం చేసినరో, విప్లవం చేసినరో వాళ్ళదే పేరు ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ తీస్తున్న సినిమా హరిహర వీరమల్లు అని తీస్తున్నాడు. దాంట్లో మా పండుగ సాయన్న యొక్క చరిత్రను తీసుకొని ఆధారంగా తీసుకొని తీస్తుండని మాకు వినబడింది. ఆ విషయంలో ఒకవేళ పండుగ సాయన్నను తక్కువగా చూయించి ఆయన చరిత్రను వక్రీకరించి ఏదైనా అందులో ఉంటే మాత్రం ప్రాణాలకు తెగించైనా కానీ మేము పోరాటం చేస్తాం. అక్కడ ఎట్టి పరిస్థితిలో తప్పు జరగకూడదు. ముఖ్యంగా మేము పవన్ కళ్యాణే కాదు, ఈ ప్రొడక్షన్ తీసే వాళ్ళకు కూడా మేము ఒక విన్నపం చేస్తున్నాం. చరిత్రలో ఏ రకంగా అయితే ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, ఇప్పుడు మనకు కూడా తెలంగాణలో చాకలి ఐలమ్మ ఉంది. ఎక్కడైతే మహాత్మా గాంధీ, నెహ్రూ వీళ్ళందరినీ వక్రీకరించి ఎన్నో సినిమాలు తీయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ విప్లవ వీరులు ఎంతో మంది ఉన్న వాళ్ళ చరిత్రను ముందుకు తీసుకొని రావటానికి ఈ సినిమా వాళ్ళది ముఖ్యమైన విషయం ఏది ఉందంటే వాళ్లకు 100 కోట్లు పెట్టుబడి పెట్టి 1000 కోట్ల లాభంలో గడించాలని ఉంటుంది. మాకు అక్కడ అబ్జెక్షన్ లేదు, మీరు చేయండి. కానీ ఈ అగ్రవర్ణాలు చేస్తున్న అన్యాయాన్ని మేము తప్పకుండా, నేను బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడిని, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ఎంప్లాయీని, నేనేందంటే కోటగిరి సాయన్న, ఆయన పండుగ సాయన్న అయితే నేను కోటగిరి సాయన్న. ఒకవేళ మా పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించి తప్పుడుగా ఆ సినిమాలో చూయిస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో మేము వదిలేది లేదు. మేము ఆ సినిమాను ఆపేస్తాం, తప్పకుండా ఆపేస్తాం. మహబూబ్ నగర్ జిల్లాకే ఆద్యుడైన ఆయనకి ఇంతకు ముందు కూడా కొంతమంది
ఈ సంస్థానాధీశులు చిన్నపాటి రాజులు, రాజ్యాలు వెళ్ళిన ఈ చిన్నపాటి రాజు దేశ్ముఖులు, పటేల్ పట్వారీలు పండుగ సాయన్నను ఒక రాబిన్ హుడ్ గా ఏదేదో తప్పుడు రకంగా చూపించడం కూడా జరిగింది, చెప్పడం జరిగింది. దాన్ని ఎవరైనా ఆయన చేసే చరిత్రలో ఒక్క తప్పు చూపించండి, లేదా ఆయనకు వక్రీకరించి ఆయన చరిత్రను వేరే రకంగా చూపిస్తే మాత్రం మేము ముదురాజులు ఎట్టి పరిస్థితిలో వదిలం, ఆ సినిమాను ఆపేస్తాం, మేము ఎంతకైనా ఎదిరిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన స్టూడెంట్స్ అందరికీ, నేను సెంట్రల్ యూనివర్సిటీలో వర్క్ చేశాను కాబట్టి అన్ని యూనివర్సిటీల నుంచి ఏకం చేసి ఈ చరిత్ర వక్రీకరణ అక్కడ జరిగిందంటే మాత్రం మేము వదిలేది లేదు, దాన్ని మేము ఎదిరిస్తాం, పోరాటం చేస్తాం, దాన్ని సరి చేసే వరకు కూడా మేము వదలమని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నిండు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బీసీ. జోహార్ పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న, కొనసాగిస్తాం ఆత్మగౌరవ పోరాటాలను, కొనసాగిస్తాం